Betsy Gospel Family presents Krupa Shwekarani Krupa Vata. ఈ దిన ధ్యాన వాక్యమునకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ధ్యానించుకుందాం. అయినను ఆ బలాత్యకము మన మూలమైనది కాక దేవుని దయ ఉన్నట్లు మంటి కటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ప్రియా అనే 25 సంవత్సరాల అమ్మాయి ఒక రద్దీగా ఉన్న మార్కెట్ వీధిలో నడుస్తూ వెళ్తూ ఉండగా వెనుక నుండి ఎవరో పిలిచినట్టు అనిపించి వెనుక తిరిగి చూచినప్పుడు తన చిన్ననాటి స్నేహితురాలైన శ్యామల కనిపించింది. హత్తుకొని తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. అప్పుడు శ్యామల, నేను నెలకి 1,30,000 సంపాదిస్తున్నాను అని తన గురించి చెప్తూ ఉండగా శ్యామల ప్రియాని అడిగింది, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావని. అప్పుడు నేను ఇంకా పెయింటింగ్ కోర్స్ చేసిన తర్వాత నా కెరీర్ని కొనసాగించాలనుకుంటున్నాను అని వెంటనే శ్యామల కోపంతో, చిన్ననాటి నుండి పెయింటింగ్ అంటూనే నీ సమయాన్ని నీ ప్రావీణ్యతను వృధా చేసుకుంటూ ఉన్నావు. ఈ మాటలు విన్న ప్రియ తన ముఖం చిన్నబుచ్చుకొని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయి అలా నడుస్తూ వెళ్తుంది. కానీ శ్యామల మాటలకు మనసులో బాధపడుతూ అలా ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా పికాసో ఆర్ట్ గ్యాలరీ తన హృదయం దానికి ఆకర్షితమై లోనికి వెళ్ళిన తర్వాత అనేక రకములైన పెయింటింగ్స్ చూస్తూ ఉండగా ఒక పెయింటింగ్ తన హృదయాన్ని చాలా ఆకర్షించింది. అప్పుడు దగ్గరికి వెళ్ళి, అంకుల్, దీని యొక్క పెయింటింగ్ విలువ ఎంత ఉంటుంది అని అడిగింది. అప్పుడు అంకుల్, దీని యొక్క ఖరీదు ₹1,00,00,000 ఉంటుందమ్మా అని చెప్పారు. అప్పుడు అంకుల్, ఈ పెయింటింగ్ ఎవరు వేశారు అని అడిగింది. అప్పుడు నేనే వేశానమ్మా ఈ పెయింటింగ్ అని చెప్పారు. అప్పుడు అంకుల్ని, ఒక పెయింటింగ్ ఒక విలువ ఎలా తెలుస్తుంది అంకుల్ అని అడిగింది. అప్పుడు అంకుల్ ఏమన్నారంటే, అమ్మా, ఒక పెయింటింగ్ ఒక విలువ పెయింటింగ్స్ బట్టి కాదు, బ్రష్ని బట్టి కాదు, కానీ ఒక కళాకారుని హృదయంలో ఉన్న ఉన్నతమైన ఆలోచనలు తన ప్రతిభను బట్టి దాన్ని పూర్తిగా క్యాన్వాస్పై ఆవిష్కరించడం వల్లనే వస్తుంది. అప్పుడు ప్రియా, నేను ఎప్పుడు పెయింటింగ్ని ప్రేమించాను, కానీ ఆచరణాత్మకమైన కెరియర్ కాదని ఎవరో చెప్పారు. అప్పుడు సురేష్ అంకుల్, పెయింటింగ్ని బహుమతి అయితే దాన్ని పోషించు. దేవుని మనకు ప్రతిభను కారణంతో ఇస్తాడు. కష్టపడు, నీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకో. ఈ ప్రపంచంలో నీ స్థానం కనుగొంటావు. అప్పుడు నీ పెయింటింగ్లు ఈ గ్యాలరీలోనే ప్రదర్శించవచ్చును. ప్రియా కళల్లో సంకల్పం మెరిసింది. ధన్యవాదాలు అంకుల్, నేను వినాల్సింది ఇదే. నా కళను, నా శక్తిని అంతా ఇస్తాను. ఆమె నిర్ణయం మరింత బలంగా మారింది. దేవుడు నాకు ఇచ్చిన ప్రతిభపై దృష్టి పెట్టి దాన్ని అర్థవంతంగా మార్చుతాను. ఆమె తన కళపై ఆలోచన చేస్తూ అది తన సామర్థ్యం కాదని ఒక వరమని అంగీకరించింది. ప్రార్థన. గనుడవైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మట్టి ఘటాలలో నీ ఐశ్వర్యము మాకు నిలిపించిన విధము బట్టి నీకు స్తోత్రాలు. ఈ దిన ఈ మాటను ఆలకించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపను వారికి తోడు చేసి ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారు ఏ పనుల మీద కార్యార్థులై వెళుతూ ఉన్నారో వాటి అన్నిటినీ కూడా నెరవేర్పులో ఉంచమని కోరుతూ ఉన్నాము. చేయు ప్రతి ప్రయాణము క్షేమకరముగా జరిగించి నీ దూతల సంరక్షణ నీ బిడలతో పాటు ఉంచమని కోరుతూ యేసు ఘననామములో అడిగి వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. Thank you everyone.